వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. సో ఈరోజు వీడియోలో ఈ స్ట్రీట్ మొత్తము షాపింగ్, ఫుడ్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉంది అండ్ హడావిడి ఎలా ఉందనేది. ఇక్కడ ఒక 360 డిగ్రీస్ చూపిస్తాను చూడండి. మొత్తం అన్నీ కూడా ఈ స్ట్రీట్ ఫుడే ఉంటుంది, షాపింగ్ ఉంటుంది మనకి మొత్తం A to Z. ఇది మలేషియన్స్ ఫేమస్ డ్రింక్ మైలో అనమాట. దీన్ని బార్లీతో చేస్తారు, హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ వాళ్ళు చాలా బాగా కన్జ్యూమ్ చేస్తారు. సో ఇవి షవర్మా లాంటిది అనమాట, కానీ షవర్మా కాదు. మన చైనీస్ తమ్ముడు హాయ్ చెప్తున్నాడు మనకి. సో ఇందులో బీఫ్ కూడా ఉంటుంది స్టఫింగ్లో, కాబట్టి చూసుకొని తినాలి, డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది హార్స్ షూ క్రాబ్ అనమాట. సో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది వచ్చేసి ఆరిస్టర్స్ అంటే ఆల్చిప్పలు అంటారు కదా, అది. ఈ మిగతావన్నీ కూడా చైనీస్ ఐటమ్స్ మనకి. సీ ఫుడ్ ఇది కంప్లీట్గా. ఈ ఆరిస్టర్స్ మిస్టర్ బీన్ ఒక ఎపిసోడ్లో తింటారు, మీకు గుర్తుందా? ఇవి ఫ్రూట్ బౌల్స్. సో అన్నీ మిక్స్డ్ ఉంటుంది, అలాగే సపరేట్ కూడా ఉంటాయి. ఒక బౌల్ మనకి 10 to 12 రింగెట్స్ ఉంటుంది. 1 రింగెట్ ఇస్ 23 RM పడుతుంది మనకి. ఇది వచ్చేసి ఫ్రైడ్ చికెన్. అందులోనే చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ సాసెస్ తోటి ఇస్తారు మనకి, లైక్ కొరియన్ సాస్ అని, లేకపోతే మైనీస్ అని, అట్లా వేరే సాసెస్. ఒక ఫుల్ చికెన్ని ఫ్రైడ్ చేసుకుని ఎప్పుడైనా తిన్నారా? ఇది అదే అనమాట. సో ఒక కంప్లీట్ చికెన్ని మనకి బాగా ఫ్రై చేస్తే అలా అవుతుంది. సో ఈ అక్క పట్టుకొని చూపిస్తుంది కదా, అలా అనమాట. ఈ కింద సర్దేవి కార్న్ డాగ్స్ అనమాట, అంటే మొక్కజొన్నతో చేస్తారు. దాంతోపాటు చీజ్ కూడా వేస్తారు. ఈ ఫ్రైడ్ చికెన్ని ఇలా చిన్న పీసెస్గా చేసి దానిపైన మనకి మళ్ళీ ఏదో ఒక సాసెస్ అవి వేసి మిక్స్ చేసి దాని మీద నువ్వులు చల్లిస్తారు. ఇదైతే మనకి రోటీ విత్ బీఫ్ కర్రీలో కూడా డిఫరెంట్ కర్రీస్. ఇవన్నీ కూడా ఫ్రైడ్ ఐటమ్సే అనమాట. వీటిలో కూడా మనకి డిఫరెంట్ మీట్ అయితే యూస్ చేస్తారు. మనకి ష్రింప్ అని, బీఫ్ అని, చికెన్ అని. ఇవి వచ్చేసి రోస్టెడ్ పీనట్స్ అనమాట, రకరకాలు శనగలు అవి కూడా. అండ్ గులాబ్ జామ్ లాగా ఉంది అది. ఇవి కూడా మనకి ఫ్రైడ్ ఐటమ్సే. వీటి టాపింగ్స్ అనేవి మారుతాయి అంతే, బట్ మోస్ట్లీ ఫ్రైడ్ చికెన్ ఉంటుంది. ఇవి మనకి చైనీస్ ఐటమ్స్ అనమాట. డంప్లింగ్స్, షూసీస్, సాసేజెస్. ఇవి మనకి స్టీమ్ చేస్తారు, లేకపోతే కనుక ఫ్రై చేస్తారు. ఫ్రై చేసాక ఇలాగా వాటిపైన సాస్ వేసి మనకి బాక్స్లో పెట్టేసి ఇస్తారనమాట. ఫుడ్తో పాటు ఇక్కడ చాలా షాపింగ్ కూడా ఉంది, అది కూడా కవర్ చేశాను. నేను లాస్ట్లో అటాచ్ చేశాను చూడండి. ఇవి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ అనమాట. మనకి ఎలా అయితే పీనట్స్ అవి బాయిల్ చేసుకొని తింటామో, అలాగే రెడ్ బీన్స్, అలాంటి డిఫరెంట్ బీన్స్ హెల్త్కి మంచిది, తింటారు వీళ్ళు. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోడాస్ అనమాట. మైలో ఇందాక చెప్పాను కదా, అవి యాక్చువల్గా మన ఇండియన్ టేస్ట్ అయితే ఉండవు. ఆ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టేస్ట్ ఉంటుంది, మనకు నచ్చకపోవచ్చు. ఇవి డోనట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపింగ్స్తో అవైలబుల్గా ఉంటాయి. ఇవైతే బాగుంటాయి, డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. డోనట్స్ స్టాండర్డ్ టేస్ట్ ఎక్కడ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లేమాంక్, నాస్ లేమాంక్ ఇక్కడ చాలా ఫేమస్. ఈ బ్యాంబూ వాటిల్లో కుక్ చేశారనమాట వాటిని, అందుకే ముందే ప్యాక్ చేసి పెట్టేశారు. సో మనం కావాలంటే ఇది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకి బీఫ్ ఉంటుంది. అగైన్ ఇవి బీఫ్ స్టీక్స్ అనమాట. ఇందులో చికెన్ కూడా ఉంటుంది అండ్ పోర్క్ కూడా ఉంటుంది, అంటే పంది అనమాట. సో మనకి ఇలాగా వాటిని లైవ్లోనే స్టీక్స్ కాల్చి మనకి ఇస్తారు. సో నేను ఇక్కడ పెట్టాను చూడండి, మటన్ కూడా ఉంది, అలాగే
అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఐ థింక్ ఈ వీడియో మొత్తంలో ఒక వెజిటేరియన్ స్నాక్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. సో ఇది వెజ్జే, కంప్లీట్ వెజ్. ఇది సోయా అనమాట. సోయా చంక్స్ ఉంటాయి కదా, వాటితోటి చేసింది ఈ బీబీక్యూ ఆర్ ఫ్రైడ్ ఐటమ్. ఇది మనకి వెజ్ ఐటమ్. ఇవన్నీ అగైన్ మళ్ళీ నాన్ వెజ్ మనకి. ఇవి వచ్చేసి ఫిష్, అలాగే చికెన్. ఇక్కడ కనిపిస్తున్న సాసెస్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. సో వాటితో పాటు డిప్ చేసుకొని తినాలన్నమాట. వాటితో పాటు సాలెడ్ వచ్చేసి క్యాబేజ్ ఉంటుంది మనకి, క్యాబేజ్ ఆర్ లెట్యూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవి వచ్చేసి ప్యాన్ కేక్స్. వీటిల్లో మనకి బోత్ స్వీట్వి ఉంటాయి, అలాగే నార్మల్ నాన్ వెజ్వి కూడా ఉంటాయి. దానిపైన బనానాస్, బటర్, చాక్లెట్ వేసిస్తారు. బాగుంటుంది, ట్రై చేయొచ్చు. వెజ్ అనమాట. నెక్స్ట్ ఇంకా వేరే షాపింగ్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అనమాట. మోస్ట్లీ టూరిస్ట్ అందరు ఇవి తీసుకుంటూ ఉంటారు. ఇవి వచ్చేసి ఫ్రైడ్ చికెన్. అగైన్ మనకి పీసెస్ వైజ్ అక్కడ రేట్ ఇచ్చారు చూడండి. 1 రింగేట్ మనకి 23 రూపీస్ అప్రాక్స్గా పడుతుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది మొత్తం ఆ స్ట్రీట్ మొత్తం ఇలాగే మొత్తం ఫుడ్ ఉంటుందన్నమాట. సో నేను మోస్ట్లీ కవర్ చేశాను. ఇది మన ఇండియన్ స్నాక్, మనకు తెలిసిందే కదా, పానీపూరి ఒరిజినల్ అని మెన్షన్ చేస్తారు చూడండి, కానీ టేస్ట్ అయితే అలా ఉండదు. ఇవి వచ్చేసి మనకి ర్యామిన్లో వేసుకోవడానికి పచ్చి మీట్ అనమాట. అంటే ఇది మనం డైరెక్ట్గా ర్యామిన్ బౌల్లో వేసేసి కుక్ చేసుకోవాలి. సో అది కూడా వీళ్ళు రెడీమేడ్గా ఇస్తున్నారు. మన యానిమీ ఫ్యాన్స్కి బాగా తెలిసి ఉంటుంది. ఇవి వచ్చేసి డిజర్ట్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. మీరు డిజర్ట్ ఫ్యాన్స్ అయితే కనుక డెఫినెట్గా ఇవన్నీ ట్రై చేయొచ్చు. అలాగే ఇక్కడ దుబాయ్ చాక్లెట్, కునాఫా చాక్లెట్ ఉంది చూడండి. సో నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్గా. సో నేను వెళ్ళి తన్ని ఎంక్వైరీ చేశాను అనమాట, ఇది రియల్ దుబాయ్ నుంచి వచ్చిన చాక్లెటా ఏంటి అని. సో అతను చెప్పారు ఏంటంటే అది వాళ్ళు హోమ్ మేడ్ చేశారంట. ఇది దుబాయ్ నుంచి వచ్చిన చాక్లెట్ కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ హోమ్ మేడ్ రెసిపీతో చేసిన చాక్లెట్. సో దాని మీద ఆ రోజు ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో నేను అవే అడుగుతున్నాను ఇక్కడ. నేనైతే తీసుకోలేదు యాక్చువల్గా. ఒరిజినల్ దుబాయ్ చాక్లెట్ అయితే ఇక్కడ దొరుకుతుందంట. నేను ఒకసారి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవి వచ్చేసి మనకి రోల్స్, ఈ క్రొసాన్స్ అలాంటి టైపే అనమాట. ఇది లసాగ్నా, దీన్ని కరెక్ట్గా ఎలా పిలుస్తారో నాకు కూడా తెలీదు. ఇది యూరోపియన్ అండ్ ఇటాలియన్ డిష్ కూడా అనమాట. చాలా ఫేమస్. ఇందులో వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటుంది వాటిల్లో. ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్స్, అలాగే స్నాక్స్ మనకి లైక్ చెక్కల్లాగా ఉన్నాయి, బట్ ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు. ఇవన్నీ మనకి నాన్ వెజ్ అగైన్ ఫ్రైడ్ ఐటమ్స్, అలాగే గ్రేవీ ఐటమ్ కూడా ఉంటుంది. ఇది రైస్ ఉంది కదా, రైస్తో పాటుగా ఈ కర్రీస్ వేసుకొని మనకి అట్లా ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. అండ్ ఈ మొత్తం కూడా షాపింగ్ కూడా ఉండింది. మీకు ఏది కావాలన్నా కూడా దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ఇది మన ఇండియన్స్ కూడా షాపింగ్ చాలా బాగుంటాయి. స్టాల్స్ చాలానే ఉంటాయి మనకి షాపింగ్. ఇవి నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ అరిటాకు లోపల మనకి డిష్ అయితే ఉంటుంది. అదేముంటుందంటే రైస్ ఉంటుంది, వైట్ రైస్. దాని లోపల రెడ్ కలర్ సాస్ ఒకటి ఏదైనా ఉంటుంది. దాంతోపాటు ఒక మీట్ ఉంటుంది, ఐదర్ చికెన్ కానీ ఎండు చేపలు ఉంటుంది మోస్ట్లీ. అస్సలు టేస్ట్ అయితే అది బాగుంది, నేను ట్రై చేశాను. అవి పొటాటో ఫ్రైస్. ఇవి మ్యాష్ మెలోస్ అనమాట, స్వీట్ డిజర్ట్. ఇవన్నీ వచ్చేసి కూల్ డ్రింక్స్. ఇందులో ఇట్లా లోకల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఈ 100+ అని ఉంది కదా లాస్ట్ నుంచి సెకండ్గా, అది చాలా ఫేమస్ ఎనర్జీ డ్రింక్ అది. ఇంక ఇవి వచ్చేసి స్వీట్ కార్న్, ఫైనల్లీ సమ్ వెజిటేరియన్. ఇది వచ్చేసి పనసకాయ అనమాట. దీంతో పాటు ఇక్కడ డూరియన్ అని చెప్పేసి కూడా వేరే దొరుకుతుంది, అది కూడా బాగా తింటారు ఇక్కడ. అండ్ షాపింగ్ వచ్చేసి నేను జస్ట్ డిస్ప్లే మాత్రమే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వాళ్ళ డ్రెస్సెస్, అలాగే మన ఇండియన్వి కూడా ఉంటాయి. ఈ బొమ్మ ఏదైతే ఉందో అది రియల్ కాదనమాట. లోపల మనకి మనిషి ఉండడు, రిమోట్ తోటి ఆపరేట్ చేస్తారు రోబోలాగా. కొన్ని రియల్వి కూడా ఉంటాయి. సో ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే చూద్దాము. సో ఇవన్నీ ఇక్కడ దొరికే ఫ్రూట్స్ మనకి అన్నీ కూడా ఎడిబుల్వే. మనకి వీటి నేమ్స్ ఏంటనేది తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నేను వీటన్నిటిలోనూ కొన్ని ట్రై చేశాను. ఇది మనకి డ్రాగన్ ఫ్రూట్, యాపిల్స్, ఆరెంజ్. ఇక్కడ
ఇక్కడ లాస్ట్‌లో మనకి చిన్న ఆరెంజెస్ ఉంటాయి. అవి చాలా ఫేమస్ అండ్ వీటి టేస్ట్ కూడా ఇవే అనమాట. చాలా బావుంటాయి. చాలా తియ్యగుంటాయి. సో, ఎవరైనా వస్తే గనక ఇక్కడ ట్రిప్‌కి డెఫినెట్‌గా ఇవి ట్రై చేయండి. నిజంగా బావుంటాయి. అండ్ షాపింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి చాలా. ఇక్కడ ఏ బ్యాగ్ అయినా 20 రింగిట్స్ అనమాట. సో, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇండియన్ రూపీస్‌లో ఎంత అవుతదనేది. అలాగే అన్ని లేడీస్ ఐటమ్స్, మొత్తం పర్ఫ్యూమ్స్, మేకప్ అన్నీ ఇప్పుడైతే చూపిస్తాను. ఒక రౌండ్ అయితే చూడండి మీరు. మొత్తం షాపింగ్ ఏముంది అనేదైతే యాడ్ చేశాను. సో, 1 బై 1 అన్నీ ఒకసారి చూడండి. ఇప్పటిదాకా వీడియో చూసారంటే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి వీడియోకి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఇంకా పోస్ట్ చేస్తాను. సో, అవి మిస్ అవ్వకూడదంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయాలి. సో, ఈ స్ట్రీట్ మొత్తం ఇలానే ఉంటుంది మనకి. ఈ ప్లేస్ పేరు వచ్చేసి మసీద్ జమేక్ అనమాట. సో, దీని నియర్ బైలోనే పక్కనే ఒక మసీద్ ఉంటుంది. సో, ఆ ప్లేస్ నేమే ఈ స్ట్రీట్ నేమ్ కూడా. షాపింగ్ కూడా చాలా బాగుంది. అన్నీ కూడా మోస్ట్లీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మనకి. అండ్ ఈ టైంలో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో, షాపింగ్ చేయాలంటే ఇదే బెస్ట్ టైం అనమాట. సో, దీనికంటే ముందు మలేషియాలో మహాశివరాత్రి అని ఒక వీడియో పోస్ట్ చేశాను. అది కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను లింక్ ఇస్తాను. అలాగే లాస్ట్లో ఐ కార్డ్ కూడా డిస్ప్లే చేస్తాను. అక్కడ కూడా మీరు క్లిక్ చేసి చూడొచ్చు. మనకి కంప్లీట్ స్ట్రీట్ అయితే ఇట్లా కవర్ చేశాను మొత్తం. ఇది ఇంకా నేను ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాను. సో, ఇక్కడ నుంచి మళ్ళీ నేను రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతాను. ఈ లైటింగ్స్ ఇవన్నీ మోస్ట్లీ ఎప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట. ఓన్లీ ఫెస్టివల్ టైం అనే కాదు, ఎప్పుడు ఈ స్ట్రీట్ మనకి కొంచెం ఇలా హడావిడిగా బిజీగా అలాగే ఉంటుంది. చాలా ఫేమస్. టూరిస్ట్ కూడా చాలామంది విజిట్ చేస్తారు ఈ ప్లేస్ని. కుదిరితే మీరు కూడా విజిట్ చేయండి. అలాగే ఇక్కడ మర్డాకా స్క్వేర్ అని చెప్పేసి ఇంకొక టూరిస్ట్ స్పాట్ ఉంది. సో, అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్. థ్యాంక్